దేశవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు, పక్షుల పరిశీలకులు ఏటా జనవరి 5వ తేదీన జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అడవిలో స్వేచ్ఛగా జీవించే పక్షుల రక్షణ, మనుగడకు కీలకమైన సమస్యలపై దృష్టి సారించే రోజుకు దీనిని భావిస్తారు. బోర్న్ ఫ్రీ USA ప్రకారం ప్రపంచంలో దాదాపు 10,000 పక్షి జాతులలో దాదాపు 12% అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇక ఈ సంస్థ ముఖ్యంగా పక్షులను వీక్షించడం, పక్షులను అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా జాతీయ పక్షుల దినోత్సవ కార్యకలాపాలు ఇలా ఉంటాయి. అట్లాంటా జనరల్ రాజ్యాంగ వార్తాపత్రిక కథనం ప్రకారం చాలా మంది పక్షి ఔత్సాహికులు ఈ రోజున పక్షులను దత్తత తీసుకోవడం ద్వారా జరుపుకుంటారు. భవిష్యత్తులో పక్షుల యజమానులకు సరైన సంరక్షణ, శుభ్రపరచడం, ఆహారం, రోజువారీ పనులు వంటి వాటితో సహా పక్షుల సంరక్షణలో ఉన్న ప్రత్యేక సమస్యల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. మొత్తం దాదాపు 10,000 రకాల పక్షులు ఉన్నాయి. ఇసుక ఫ్యాడ్రిజీ పక్షి ఇజ్రాయెల్, ఈజిప్ట్, అరేబియా ద్వీపకల్పానికి చెందిన గుండ్రని పక్షి. ఇసుక గోధుమ రంగుల ఉంగరాల తెలుపు, గోధుమ రంగుల చరలాలతో కనిపిస్తాయి. మగవాటి కంటే ఆడపక్షులు మెడపైన సాధనగా ఉంటాయి. చాలా వేగంగా కదిలే పక్షి కూడా ఇదే. ఇక ఇసుక నేలలు, కఠినమైన రాతి నేలల్లో నివసిస్తుంది. కాస్త భయపడినా సోమరితనంగా పరిగెత్తిపోతుంది తప్ప కాస్తన్న ఎగిరేందుకు ఇష్టపడదు. ఇక ఆ ఎగిరేది కూడా 1-2 అడుగుల దూరం మాత్రమే పోతుంది. గుడ్లు పొదిగేందుకు భూమి లోపల చిన్న రంధ్రాన్ని తవ్వి దాని లోపల గూడు అల్లుకుంటుంది. ఇది తన గుడ్లతో పాటు వేరే పక్షి పెట్టిన గుడ్లను కూడా తెచ్చి పొదుగుతుంది. 1957 భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 1971 మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య 2009 జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం. 2014 భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-14 విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. GSAT-14 భారతదేశంలో తయారు చేయబడిన క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించింది. 2009 నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2010 ఈ ప్రాంతంలో పెరిగిన అస్థిరత కారణంగా సోమాలియాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. 2011 112వ US కాంగ్రెస్ సమావేశమైంది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి అయిన ఓషియోన్కు చెందిన జాన్ జోహ్నర్ హౌస్ స్పీకర్గా కొత్త పదవిని చేపట్టనున్నారు. 2011 కార్లెన్స్ హౌస్ ప్రకారం ప్రిన్స్ విలియం మరియు అతని వధువు కోబోయే కేట్ మిడిల్టన్ కాటబరన్ ఆర్చ్ బిషప్గా ద్వారా వివాహం చేసుకోనున్నారు. 2012 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రక్షణ ఖర్చులను భారీగా తగ్గించారు. 2012 విలియం హెగ్ మయన్మార్లో 2 రోజుల పర్యటనను ప్రారంభించాడు. విదేశీ మరియు కామన్వెల్త్ వ్యవహారాల బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పర్యటన చరిత్రాత్మకంగా ఉంటుందని నమ్ముతారు. 2014 ఇస్రో జియోసిన్క్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఉపయోగించబడింది. అయితే ఇది 1982 కిలోమీటర్లు ఉంచబడింది. GSAT-14 కమ్యూనికేషన్ ఉపగ్రహం 17 నిమిషాల్లో కక్షలోకి వెళ్ళింది. మహమూద్దీన్ మహమ్మద్ షాహ్ జహా పూర్తి పేరు ఆల్ హజ్రత్ అబ్దుల్ మజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షహాజాన్ జనవరి 5, 1792 జన్మించారు. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి 1628 నుండి 1658 వరకు భారతదేశాన్ని పాలించాడు. షాజహాన్ పదము పర్షియన్ భాష పదము. అర్థం షాహ్ రాజు సహా ప్రపంచపు రాజు. బాబరు, హుమాయూన్, అక్బర్, జహంగీర్ల తర్వాత ఇతను 5వ మొఘల్ చక్రవర్తి జహంగీర్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలం మొఘలుల సామ్రాజ్యంలో స్వర్ణయుగం అని భావిస్తారు. తాను అక్బర్ను ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి.
పరమహంస యోగానంద ఒక భారతీయ సన్యాసి యోగి, ఆధ్యాత్మిక గురువు. ఆయన తాను స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగాద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షల మంది జనాలకు ధ్యానం, క్రియాయోగ పద్ధతులను నేర్పించాడు. ఈయన తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు. ఆయన గురువు అయిన శ్రీ యుక్తేశ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా తమ సన్యాసి పరంపర రక్షాలనుల మేరకు పాశ్చాత్య దేశాలకు ప్రయాణించి యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి వారి భౌతిక వాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మికతను సమన్వయపరిచే పాత్ర పోషించారు. యోగానంద 1892 జనవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక సాంప్రదాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. కేఎస్ఆర్ దాస్ తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్, క్రైమ్ చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడు. మోసగాళ్లకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు. నెల్లూరు జిల్లా వెంకటగిరి. జనవరి 5, 1936లో పుట్టిన కొండ సుబ్రహ్మణ్య స్వామి వివాహం 1964లో నాగమణిదేవితో జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నాడు. 1966లో ఆయన లోగుట్టు పెరుమల్ల కెరలతో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాకముందు భవన నారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్గా తీసే ఎడిటర్గా, గొప్ప డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఈమె 5 జనవరి 1955 నాడు మమతా బెనర్జీ పుట్టింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమిళేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీలకు పుట్టింది. 1970 దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి అతివేగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది. అయితే జాగమయ దేవి కాలేజ్లో ఆనర్స్ డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాను పొందింది. అయితే శ్రీ శిక్షయాతన్ కాలేజీ నుంచి ఉపాధ్యాయ విద్యలో కూడా పట్టా పొందింది. జోగేష్ చంద్ర కళాశాల నుంచి లా డిగ్రీని పొందింది. దీపికా పదుకొనె భారతీయ మోడల్, బాలీవుడ్ నటి. 2018లో నటుడు రణ్వీర్ సింగ్ని వివాహమాడింది. 2022లో మే నెల 17 నుంచి 28 తేదీ వరకు ఫ్రాన్స్లోని కేన్స్లో జరిగే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నియమితులయ్యారు. దీపిక డెన్మార్క్లోని కోపెన్ హంగెన్లో ఉజ్వల, ప్రకాష్ పదుకొనె దంపతులకు జనవరి 5, 1986లో జన్మించింది. మోడలింగ్లో విజయవంతమైన తరువాత పదుకొనె నటన వైపు దృష్టి సారించింది. ఆమె హిమేష్ రేషమియా తీసిన స్వతంత్ర ఆల్బమ్ ఆఫ్ కా సురూర్లోని నామ్ హే తెరా అనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టింది.